వర్మ గారు ఇదంతా చేస్తున్నది ఆయనకి ఇంతవరకు ఇంకా మంత్రి పదవి అనేది ఇవ్వలేదని చెప్పేసి నాకు ఈ గొడవంతా చూస్తే అర్థమైంది అదొకటే అన్నట్టు. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు పిలిచేసి ఒక మంత్రి పదవి ఇచ్చేస్తే ఆయన గమ్మున కూర్చుంటారు. దాని గురించి ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హాస్పిటలైజ్ అయిన ఇప్పుడు దాని మీద స్పందించడానికి కానీ ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇటువంటి ఏవో చూసుకుంటూ కూర్చోవడం అయితే కూర్చోలేడు. ఆయన ఆ విషయం ఆయన క్లియర్ తెలుసు. ఆయన లేనప్పుడు ఇటువంటి చేసేసి పార్టీ పరంగా కానీ లేదా రాష్ట్ర పరంగా కానీ ఏదో హైప్ తెచ్చుకుందామని చెప్పి ఆలోచిస్తున్నారు వర్మ గారు నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటేనండి. అటు టీడీపీ అయినా కానీ ఇటు జనసేన అయినా కానీ రెండు పార్టీలు కూడా ఒక రకంగానే ఆలోచిస్తున్నాయి, ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని చెప్పేసి. ఇప్పుడు మీరు పోస్టర్ మీద బొమ్మ లేదు అని చెప్పేసి అది పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆ పోస్టర్ మీద బొమ్మ అనేది 10 నిమిషాల్లో ప్రింట్ అవుతుంది. మీరు ఎవరికైనా చెప్పి మీ అంతా మీరు తెప్పించినా కూడా మీకు ఇంకా గౌరవం అనేది పెరిగేది. సరే నేను అనుకున్న నాయకుడి ఫోటో దాంట్లో లేదు, ఒక ఫ్లెక్సీ పట్టండి నా ఖర్చుల మీద అని చెప్పి ఆ వీడియో మీరు రిలీజ్ చేశారు అనుకోండి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా సంతోషించేవారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా సంతోషించేవారు. అరే మా వాళ్ళు ఏదో తప్పు చేస్తే ఈయన ముందుండేసి ఆ తప్పును సరిదిద్దండి అని చెప్పేసి. అది పోయేసి ఇప్పుడు మీరు ఇదంతా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కామెంట్స్ అనేది రావడం జరుగుతుంది, నెగిటివిటీ అనేది పెరుగుతుంది. వర్మ గారికి మీకు చెప్పదలుచుకుంది ఒకటేనండి, మీరు దయచేసి కుమ్ములాటలు మాత్రం స్టార్ట్ చేయకండి. మాకు అనిపిస్తుంది ఒకటే, మీకు మంత్రి పదవి కావాలి. ఆ మంత్రి పదవి అనేది మీరు డైరెక్ట్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడగండి. ఆయన వద్దని చెప్పేసి అన్నాడు. మీ 70,000 మెజార్టీ అంటారా 80,000 మెజార్టీ అంటారా, అది మీరు ఇప్పుడు ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అనేది నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుచుకుంటారు. సరే ఫస్ట్ టైం అనేది మీరు చేసిండ్రు కాదంటలేదు. ఇప్పుడు చేయాల్సింది కుమ్ములాటలు వద్దు, మీకు కావాల్సింది అడుక్కోండి. అడుక్కోండి అంటే గెలుచుకోండి, అడుక్కోండి అంటే మళ్ళీ తప్పు అనుకుంటారేమో, గెలుచుకోండి అంతే. నేను చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు వర్మ గారు చేసిన అనాలిసిస్ చర్య అన్నట్టు ఇది. పవన్ కళ్యాణ్ గారు లేనప్పుడు నేను ఏదో చేద్దామని చెప్పేసి దీనివల్ల నెగిటివ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఈవెన్ ఆయన వైసీపీలోకి వెళ్ళినా కూడా ఆయన ఓట్లు ఎవరేస్తారండి? ఇప్పుడు రెండు పార్టీలను చెడు చేద్దామని చెప్పి ఆలోచించిన పర్సన్కి రేపొద్దున ప్రజలు ఓటేస్తారా? తన ఓటు పర్సంటేజ్ ఎంత ఉన్నా కూడా వాళ్ళలో 50% అనేది ఆటోమేటిక్ తగ్గిపోతారు నెగిటివ్ వచ్చిందంటే. ఇటు పవన్ కళ్యాణ్ గారి పాజిటివిటీ అనేది ఓన్లీ ఆంధ్రాకు కాదు, తెలంగాణ దేశం మొత్తం పాకింది. ఆయన కర్ణాటక ఎలక్షన్స్ కూడా శాసిస్తున్నాడు, తమిళనాడు ఎలక్షన్స్ కూడా శాసిస్తున్నాడు. అంత వ్యక్తిని నేను చిన్న చేద్దామని చెప్పి మాట్లాడితే వచ్చిన రాయిని తన మీద కొట్టుకున్నట్టుగా అవుతుంది. చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు పొరపాటున వైసీపీలో కనుక వెళ్ళగలిగితే అక్కడ ఉన్నది కాస్త ఊడుతుంది మీకు అంతే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి, ఇద్దరు కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందులో వాళ్ళిద్దరికి భేదాభిప్రాయాలు అనేవి ఏవి లేవు. వాళ్ళిద్దరు కూడా తెలిసింది ఒకటే, మీరు ఏదోగా ఆశిస్తున్నారని చెప్పి. అది ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోడు, ఎటువంటి భేషాలు చూపించారు. ఆయన మీకు మంత్రి పదవి కావాలంటే ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు. ఆయన ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు, ఎంతమందిని చూసిన వాళ్ళు ఆయన అర్థం చేసుకుంటారు. వెళ్ళి కలవండి, ఇటువంటి భేషాలు మాత్రం పెట్టుకోకండి.